దేహం పాటికి దేహం, ఆత్మకి పాటి ఆత్మ అయిపోతే ఇక్కడ వినడానికి ఎవడున్నాడు, చెప్పేవాడు ఎవడున్నాడు. ఆ రెండు కలిస్తేనే యాక్షన్ అనేది. కానీ కర్మ అనేది ఎప్పుడు, యాక్షన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? దేహేంద్రియాలతో ఆత్మ ఉన్నప్పుడే కర్మ అనేది ఏర్పడింది కదా. కానీ కర్మ చేసేది ఏది? మళ్ళీ ఆలోచించమని చెప్పాడు. దేహేంద్రియాలే కర్మ చేస్తున్నాయి. ఆత్మ తింటోందా? ఆత్మ తినట్లే, శరీరమే తింటోంది, శరీరం అనుభవిస్తుంది. శరీరంతో కూడిన మనస్సు ఇది బాగుంది, ఇది బాగోలేదు, సుఖం, ఇది దుఃఖం ఉంటుంది. నేను తింటుందా అనే ప్రతిసారి అనుభవం అర్థం చేసుకోండి. తింటే అనుభవం. కానీ ఇంద్రియాలతో అనుభవిస్తూ ఇది సుఖం దుఃఖం అనుకుంటుంది మనస్సు. కానీ ఆత్మ అనేది మొన్న మనం చెప్పుకున్న ప్రకారంగా ఇంద్రియాని పరాణ్యా ఇంద్రియభ్య పరమమనః మనసస్థ పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్య సహ. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడిపోవాలి? ఇప్పుడు ఆత్మయందు నిలబడాలి కదా. ఆత్మయందు నేను నిలబెట్టాలి అంటే ఆత్మ అకర్త, ఆత్మ ఉనికి చేతని ఇదంతా జరుగుతోంది ఇక్కడ. ఇప్పుడు కర్మ జరుగుతోంది కానీ అకర్మ అంటే ఆత్మ ఏ కర్మ చేయడం లేదు.